హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఎల్బీ నగర్ ఆరెంజ్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ క్రాంతి కుమార్, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ క్రాంతి కుమార్ గారు గత 10 సంవత్సరాల నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 5 సంవత్సరాలేమో వేరే దేశాల్లో అంటే అబుదాబి ఇలాంటి దేశాల్లో యుఏ కంట్రీస్లో తన వైద్య సేవలు అందించి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇప్పుడు డాక్టర్ క్రాంతి కుమార్ గారిని అడిగి మనం తెలుసుకున్నాము. ఎందుకంటే డాక్టర్ గారు క్రిటికల్ కేర్ స్పెషలిస్టు. ఈ అసలు ఐసీయూ అంటే ఏంది, క్రిటికల్ కేర్ ఎలాంటి సందర్భాల్లో మనం క్రిటికల్ కేర్ని పేషెంట్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాము. నమస్కారం సార్. నమస్తే రవి. బాగున్నారా సార్? బాగున్నాను రవి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రైట్ రవి. సార్ చెప్పండి సార్, ఈ ఐసీయూ ఎలాంటి సందర్భాల్లో క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ ఇస్తారు పేషెంట్కి? అసలు ఐసీయూ అంటే ఏంటి సార్? వీటి గురించి మన ప్రేక్షకులకు వివరిస్తారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ మహేంద్రకర్. నేను అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని ఇంటెన్సివ్ కేర్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. లాస్ట్ 10 years నుండి ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఐసీయూ. లాస్ట్ 5 years ఇండియాలో వర్క్ చేశాను. ఫస్ట్ 5 years ఇండియాలో వర్క్ చేశాను. దాని తర్వాత 5 years అబుదాబిలో చేశాను ఇంటెన్సివ్ కేర్ హెడ్గా. దాని తర్వాత నేను ఆరెంజ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ అంటే రవి, ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇది జనరలైజ్డ్గా మనం యూజ్ చేసే వర్డ్. అంటే ఎవరైతే బాగా సిక్గా ఉన్నారో, పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారో, లేకుంటే ఎవరికైనా ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో అవసరం పడుతుందో, ప్లస్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్లను మనము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టుకుంటాము. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నది బ్రాడ్ టర్మ్. మనము డిసీజ్ ప్రకారంగా కొన్ని యూనిట్స్గా డివైడ్ చేసుకొని మనము దాన్ని డిఫరెంట్ పేరుగా మనం పెట్టుకున్నాము. కొరోనరీ కేర్ యూనిట్ అంటే కార్డియాక్ పేషెంట్లను మనం పెట్టుకుంటాము. న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎన్ఐసియూ అంటే న్యూరాలజీ పేషెంట్లను మనం పెట్టుకుంటాము. ఎన్ఐసియూని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ కూడా అని అంటారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది. ఇట్లా మనము ఏ డిసీజ్కి సంబంధించిన పేషెంట్ని ఆ యూనిట్లో పెట్టుకొని మనము పేషెంట్ని ట్రీట్ చేస్తాము. ఇంటెన్సివ్ కేర్ అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే చాలా సిక్గా ఉన్నారో మనం వాళ్ళని, ఎవరైతే బాగా మానిటరింగ్ అవసరం పడుతుందో వాళ్ళని మనము ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి షిఫ్ట్ చేసుకుంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఐసీయూలో అంటే ఇంటెన్సివ్ కేర్లో ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉండాలి యాక్చువల్గా? అంటే ఈ జనరల్ వార్డ్కి ఐసీయూకి డిఫరెన్స్ ఏంటి ఎక్విప్మెంట్స్కి? దాని గురించి వివరిస్తారా? తప్పకుండా రవి గారు. ఐసీయూలో మనకు ఐసీయూ అంటేనే ఇంటెన్సివ్ కేర్. అంటే ప్రతి చిన్న విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ప్రాబ్లమ్ని మనం అటెండ్ కావాలి. అందుకనే మనకు హై ఎండ్ మానిటర్స్ అవసరం పడుతుంది దీంట్లో. ప్లస్ ఆక్సిజనేషన్ సరిపోనప్పుడు, మామూలు ఆక్సిజన్ సరిపోనప్పుడు మనకు వెంటిలేటర్స్ అని ఉంటాయండి. మనం కోవిడ్ టైంలో చూసింటాం చాలా మటుకు. మనం కోవిడ్ టైంలో యూజ్ చేసిన వెంటిలేటర్స్ కానీ, బైపాప్ మెషిన్లు కానీ, హై ఎండ్ మానిటర్స్ కానీ మనకు అవసరం పడుతుంటాయి. ఎలాంగ్ విత్ దట్ మనకు నర్సింగ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇంటెన్సివిస్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్నిటి ఉండడం వల్లనే మనము ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం దాన్ని. దాంట్లో మనకు డిఫిబ్రిలేటర్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనకు షాక్ ఇవ్వడానికి అయినా కానీ ఏదైనా కానీ. నర్స్ టు పేషెంట్ రేషియో అని ఉంటుందండి. మనం ఇంటెన్సివ్ కేర్లో యూజువల్గా ఒక పేషెంట్ని ఒక నర్సుని ఇస్తాము. లేని పరిస్థితుల్లో 2 పేషెంట్లను ఒక నర్సు చూసుకుంటుంది. అలా ఎందుకనంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన మెడికేషన్స్ కానీ, వాళ్ళకు ఎంత యూరిన్ అవుట్పుట్ వస్తుంది, ఎంత ఆక్సిజన్ వస్తుంది, వాళ్ళ కరెక్ట్ టైంలో మెడికేషన్ వెళ్తుందా లేదా అని ప్రతి చిన్న విషయాన్ని, ఎంత షుగర్ ఉంది పేషెంట్కి, ఎంత హార్ట్ రేట్ ఉంది, ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంది అన్నది ప్రతి చిన్న విషయాన్ని మనం కేర్ఫుల్గా మానిటర్ చేయడం ఓన్లీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే సాధ్యపడుతుంది. వార్డు పరిస్థితికి వస్తే యూజువల్గా స్టేబుల్ పేషెంట్ అంటే ఆయన బీపీ కరెక్ట్గా ఉండడము, ప్లస్ హార్ట్ రేట్ కరెక్ట్గా ఉండడము, షుగర్స్ నార్మల్గా ఉండడము, కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నట్టే మనము వార్డులో కానీ రూమ్లో కానీ పెట్టి మనము ట్రీట్మెంట్ చేసుకుంటాము. అక్కడ మనకు మెడికేషన్స్ కరెక్ట్ టైంలో ఇవ్వడం కానీ కాకపోవడం కానీ అట్లా జరగదండి. అక్కడ కూడా కరెక్ట్ టైంలో ఇస్తారు. కాకపోతే పేషెంట్ స్టేబుల్ ఉంటుంది కాబట్టి మానిటరింగ్ వరకు మనకు ఐసీయూలో చాలా మానిటరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వార్డు విషయంలో ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ జరిగినా కానీ మనకు పేషెంట్ అవైలబిలిటీ ఆఫ్ వాళ్ళ రిలేటివ్స్ అవైలబిలిటీ వాళ్ళకు ఉంటుంది. ప్లస్ పేషెంట్ స్టేబుల్గా ఉంటారు. వార్డులో ఉన్నకి ఐసీయూకి ఉన్న డిఫరెన్స్ ఇదండి. సార్, ఇప్పుడు మనం కొన్ని రిపోర్ట్స్లో చూస్తుంటాము, ఎండోస్కోపీ రిపోర్ట్లు కానీ
వేరే మన బయాప్సీ రిపోర్ట్స్లో కానీ కొన్ని దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు ఇంప్రెషన్లో. అక్యూట్ అని కొన్ని దాంట్లో మెన్షన్ చేస్తారు, క్రానిక్ అని కొన్ని దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. అంటే ఈ సైనస్ రిపోర్ట్స్ ఉంటాయి కదా సార్, అలాంటి దాంట్లో ఈ అక్యూట్కి డిఫరెన్స్ ప్లస్ క్రానిక్. అక్యూట్ అంటే ఏంటి, క్రానిక్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్యూట్ అంటే మనకు ఏదైనా ప్రాబ్లమ్ లాస్ట్ 1 వీక్ లోపల ఉంటుంది అనుకోండి, ఒక జ్వరం వస్తుంది, అది మనకు రీసెంట్గా వచ్చింది, లెస్ దాన్ 1 వీక్ని యూజువల్గా మనం అక్యూట్గా పరిగణిస్తాము. దానిలో సబ్ అక్యూట్ అని కూడా ఉంటుందండి, దానికంటే కొద్దిగా తక్కువ, అంటే ఒక 3 వీక్స్ లోపల జరిగేదాన్ని సబ్ అక్యూట్ అంటాము. అక్యూట్ అన్నది చాలా సందర్భాల్లో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయండి. సో అక్యూట్ ఇల్నెస్ అన్నది మనకు ఆ టైం వరకు ఆ 1 వీక్ లోపల వచ్చిన జ్వరం కానివ్వండి, నొప్పి కానివ్వండి, ఛాతీలో నొప్పి కానివ్వండి, వేరేది ఎక్కడున్నా కానీ మనకు అక్యూట్ అంటాము. క్రానిక్ అంటే ఏదైతే డిసీజ్ మనకు చాలా రోజుల నుండి ఉంది, మనం దాన్ని రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. లైక్ ఇప్పుడు మన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఆ బీపీ షుగర్ అన్నది చాలా సంవత్సరాల నుండి ఉండొచ్చు, దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవడంలో బీపీ షుగర్. డయాలసిస్ పేషెంట్లు వాళ్ళు రెగ్యులర్గా డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు, కిడ్నీ చాలా రోజుల నుండి వర్క్ చేయకుంటుంది, దాన్ని మనం క్రానిక్గా అంటాము. క్రానిక్ పెయిన్ అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండడం కానీ దీర్ఘకాలిక వ్యాధుల్ని మనము క్రానిక్ డిసీజ్ అంటామండి. అక్యూట్ అంటే మనకు అప్పుడప్పుడు వచ్చినది అక్యూట్గా పరిగణిస్తాం. డాక్టర్ గారు, ఇంకో విషయము, ఈ ఐసీసీయూ, ఎంఐసీయూ, ఆర్ఐసీయూ అని చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క పేషెంట్ డివైడ్ చేస్తారనమాట. అంటే ఈ ఐసీసీయూ, ఆర్ఐసీయూ ఇలా డివైడ్ చేసి ఎలాంటి పేషెంట్స్కి ఈ ఐసీసీయూ, ఆర్ఐసీయూకి, ఇంకా ఎంఐసీయూ అని కొన్ని హాస్పిటల్స్లో చూస్తుంటాం మనం, ఎలాంటి పేషెంట్స్కి ఇలా డివైడ్ చేసి పెడతారు. ఇంకోటి ఏంటంటే ఈ ఐసీసీయూ, ఎంఐసీయూ పేషెంట్స్ ఉన్న చోట ఈ విజిటర్స్ని, అంటే సందర్శకుల్ని, వాళ్ళ అటెండర్స్ని కానివ్వండి, ఈ ఒక టైం అంటూ ఉంటుంది, ఒక మార్నింగ్ ఏదో ఒక 5 మినిట్స్ అలో చేస్తారు. ఎందుకు అటెండర్స్ని రాని ఐసీసీకి? ఇంతకుముందు చెప్పాను కదండి రవి గారు, ఒక్కొక్క డిసీజ్కి పర్టికులర్ డిసీజ్కి ఒక యూనిట్లో పెడితే ఆయనకు కేర్ అన్నది చాలా మంచిగా అందుతుంది. అండ్ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి మనం న్యూరోసర్జికల్ యూనిట్ అని, కార్డియాక్ కొరోనరీ యూనిట్ అని అట్లా మనం సపరేట్ చేసుకొని ఆ పర్టికులర్గా చూసేవారు డాక్టర్స్ కానీ నర్సెస్ ట్రైన్ అయిన వాళ్ళని అలా డివైడ్ చేసి అల్టిమేట్ కేర్, బెస్ట్ కేర్ ఇవ్వే ప్రయత్నంగా మనం వాళ్ళని అట్లా డివైడ్ చేసుకుంటామండి. ఇప్పుడు విజిటర్స్ అనేది మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి ఇది డౌట్స్ ఉంటాయి, మా పేషెంట్లను ఎందుకు రానివ్వరు అన్నది. మీకు ముందే చెప్పాను కదండి రవి గారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ప్రతి చిన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా చూసుకోవాల్సి వస్తుంది. అది ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ కేర్ ఏదైతే ఉందో ఆ కేర్ ప్రాపర్గా పేషెంట్కి అందాలని అంటే ఓవర్ క్రౌడింగ్ ఉండొద్దు. అటెండర్స్ రావడం కానీ చూడడం కానీ ఓవర్ క్రౌడింగ్గా ఉంటుంది, దానివల్ల పక్కన పేషెంట్లో డిస్టర్బ్ అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఇన్ఫెక్షన్, క్రాస్ ఇన్ఫెక్షన్ అన్నది జరుగుతుంది. మనకి ఎప్పుడైనా మన అటెండర్స్ పిలిచినప్పుడు వాళ్ళ చేతులతోటి పేషెంట్ టచ్ చేయడంతో కానీ, వాళ్ళ బ్లడ్ వీళ్ళకి అంటడం కానీ, లేకపోతే వీళ్ళ బ్యాక్టీరియా వాళ్ళకి అంటడం కానీ క్రాస్ కంటామినేషన్ అంటాం మనం దీన్ని. సో దీన్ని ప్రివెంట్ చేయడానికే మేము పేషెంట్లను, అటెండర్స్లను ఎంత మటుకు అంత తగ్గించే ప్రయత్నం చేస్తాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు, ఏమైనా అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మేము వాళ్ళతో పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. ది మెయిన్ రీజన్ వాళ్ళను కలవనీయకపోవడానికి మెయిన్ రీజన్ క్రాస్ కంటామినేషన్ అండి. చాలా ఐసీయూ యూనిట్లో మనకు చాలా బ్యాక్టీరియాలో మనకు ఉంటుంది, పేషెంట్కి ఉంటుంది, వేరియస్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో టు ప్రివెంట్ మెయిన్లీ క్రాస్ కంటామినేషన్ మనము పేషెంట్ అటెండర్ని ఎంత వీలైతే అంత మనం తక్కువ కలవనిస్తాము. పేషెంట్ ఎప్పుడైతే బెటర్ అవుతారో వాళ్ళు వార్డుకి షిఫ్ట్ అయిన తర్వాత దే కెన్ సిట్ డౌన్ అండ్ దెన్ దే కెన్ హ్యావ్ ఎ గుడ్ కాంటాక్ట్ విత్ దిస్ పేషెంట్. ఈ మధ్య కొద్దిగా రూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, కొద్దిగా లిబరలైజ్ అవుతున్నాయి. పేషెంట్ కొన్ని సందర్భాల్లో ఎవరైతే సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళని పేషెంట్ అటెండర్స్ను అలౌ చేయడంలో తప్పు లేదండి. వాళ్ళని కూడా అలౌ చేయొచ్చు, అప్పుడప్పుడు చూడనియొచ్చు, మాట్లాడనియొచ్చు. ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదండి, 5 నిమిషాల వరకే ఉండాలి, 10 నిమిషాల వరకే ఉండాలి అని చెప్పేసి
హాస్పిటల్స్ లో మార్నింగ్ టైం ఉంటుంది, ఈవినింగ్. ఆ ప్రైవసీ కూడా ఉంటుందండి పేషెంట్కి. మనం ఇట్లా చేయడం వల్ల ప్రైవసీ కూడా పెరుగుతుంది. సో ఇది అండి మెయిన్ రీజన్. మనము వాళ్ళ అటెండర్ తోటి పేషెంట్కి దూరం ఉండడంలో డిఫరెంట్ సిక్ పేషెంట్కి డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడడంలో అది రిమూవ్ కావచ్చు, ఆక్సిజనేషన్ పైపులకు డిస్టర్బెన్స్ కావచ్చు. సో కేర్ ఎక్కడ డెఫిసిట్ కావద్దన్న ఉద్దేశమే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం. బయట నుంచి వస్తుంటాయి అవి టచ్ చేసి వస్తుంటాయి. అవునండి, మొత్తం బ్యాక్టీరియా పేషెంట్కి బయట వాళ్ళ నుండి పేషెంట్ నుండి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా సోకే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది గుండె ఆపరేషన్స్ చేయించుకుంటారు, అంటే హార్ట్ సర్జరీస్ అంటారు కదా. అవునండి, అలాంటి వారికి ఈ ఐసీసీ కన్నా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ఓన్లీ హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి సపరేట్ ఉంటాయి ఐసీసీ. అవునండి, ఎందుకు ఇలాంటి సపరేట్ ఐసీసీలు ఉంటాయి హార్ట్ పేషెంట్స్? అదే అండి, నేను చెప్పినట్టు క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ పేషెంట్లో యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉండదు. మనం ఆ పేషెంట్లకు ఆపరేషన్ చేసిన తర్వాత మనం వాళ్ళతో పాటు వేరే ఇన్ఫెక్షన్ పేషెంట్ని పక్కన పెడితే ఈ పేషెంట్ నుండి ఆ పేషెంట్కి క్రాస్ కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకని యూజువల్గా కొరోనరీ కార్డియాక్ యూనిట్స్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పల్మనాలజీ ప్రాబ్లం నుంచి అవునండి, ఏరోజల్స్ అవన్నీ గాల్లోకి వెళ్ళి పేషెంట్ టు పేషెంట్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఉంటుందండి. అందుకని కోరోనరీ కార్డియాక్ అనేది స్పెషల్గా చూస్తారు. అండ్ వాళ్ళకి తీసుకునే కేర్ కూడా పర్టికులర్గా సపరేట్ ఉంటుందండి. ఎవరైతే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళని ఇమీడియట్గా క్యాథ్లాబ్ షిఫ్ట్ చేసే టైం కూడా మనము 1 hour లోపల మనము చేసుకుంటే వాళ్ళ రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డాక్టర్ గారు చెప్పినట్టు ఐసీసీయూ జనరల్ వార్డ్కి డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే ఒక విషయం, అటెండర్స్కి ఎందుకు రాని చాలామంది గొడవలు పడుతుంటారు, మా పేషెంట్ని ఎందుకు చూడనివారని. సెక్యూరిటీతో కానీ డాక్టర్లతో కానీ అక్కడ టెక్నీషియన్స్తో కానివ్వండి చాలామంది వాదిస్తుంటారు అనమాట. నా పేషెంట్ నేను చూడాలి అని ఊరి నుంచి వచ్చాము చూసి వెళ్ళిపోతామని. అలాంటి వారికి చాలా బాగా సలహా ఇచ్చారు డాక్టర్ గారు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వస్తుంటారు, ఊరి నుంచి ఆ బస్సులో ట్రైన్లో లేకపోతే ఎలాంటి అన్నీ టచ్ చేసి వస్తుంటారు. అలాంటి సమయంలో వాళ్ళు దుమ్ము ధూళి అటువంటి వచ్చి పేషెంట్స్కి అంటించే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం పేషెంట్స్ని కొంచెము అటెండర్స్కి దూరంగా ఉంచితే రికవరీ, అంటే వాళ్ళ మంచి గురించే కదా, రికవరీ ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని డాక్టర్ గారు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు బయట నుంచి వచ్చినా కానీ ఇక్కడ హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఒక్కో పేషెంట్ ఒక్కో తరహా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారు. ఒకరు పల్మనాలజీ పేషెంట్, ఇంకొకరు ఇంకో వ్యాధితో, ఇంకొకరు సర్జరీ పేషెంట్. అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన సందర్భకు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండడానికి, అంటే ఇరు వర్గాలకి న్యాయం చేయడానికి ఈ అటెండర్స్ అనేది రానియకుండా జరుగుతుంది అంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.